శ్రీమతి నమః. కాలిఫోర్నియాలో యాంథోనీ రాబెల్స్ పుట్టుకతోటే అతనికి ఒక కాలు లేదనమాట. తల్లి చాలా బాధపడింది. అయ్యో, నా కొడుకుకి కాలు లేదు, ఎలా వీడి జీవితం అని. అయినా సరే ఆవిడ దాన్నే మనసులో పెట్టుకుని బాధపడలేదు. కాలు లేదు, సరే అయిపోయిందేదో అయిపోయింది. కొడుకు పుట్టాడు, వీడి జీవితం ఇంకొకళ్ళకి బరువు కాకుండా వీడు అందరిలోనూ పేరు తెచ్చుకునేటట్లు ఎలా చెయ్యాలి అని ఆ పుట్టిన ఆ రోజే అనుకుంది తల్లి. వాళ్ళ జీవితం ఏమీ వడ్డించిన విస్తరేం కాదు, చాలా పేదరికంలో ఉన్నారు. పైగా ఈ యాంథోనీ రాబెల్స్ తండ్రి కూడా సహకరించేవాడు కాదు. అతను అస్తమాను ఈ యాంథోనీ రాబెల్స్ వాళ్ళ అమ్మని తిడుతూ ఉండేవాడు అనమాట. ఏం చేస్తాడు, కుంటివాడు, కాలు లేదు అని. ఆ తల్లికి ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగుండలేదు, భర్త కూడా సహకరించాడు. అలాగే పాపం కొడుకుకేమో పుట్టుకతో ఒక కాలు లేదు. అనుకుంది తన కొడుకుని ఎలా అయినా తీర్చిదిద్దాలి అని. 3 ఏళ్ల వయసు వచ్చినప్పుడు తనకేం చేసిందంటే ఒక లోహపు పాదం పెట్టించారనమాట. అది చాలా బరువు. ఆ వయసుకే ఆ లోహపు పాదం పెట్టడం వల్ల చాలా బరువుగా ఉండి నొప్పితో ఏడుస్తూ ఉండేవాడు. వాళ్ళ నాన్నగారు కూడా ఏం పెట్టావు, ఏమన్నా ఉపయోగమా ఏంటని చెప్పి ఎప్పుడు వెనక్కి లాగుతూనే ఉండేవాడు. సరే, ఈ యాంథోనీ వాళ్ళ అమ్మగారు ఏం చేసేవారంటే తన కొడుకుకి ఎలా అయినా సరే ఈ నొప్పి నుంచి బయటపడేలాగా, అందరూ గుర్తించేలాగా చెయ్యాలని సంకల్పం చేసుకున్నారు. ప్రతిరోజు ఒక మాట చెప్పేవారనమాట. ఏమనంటే, దేనికి భయపడకూడదు, ఏదైనా సరే సాధించాలి, నువ్వు సాధిస్తావు. నీకు వచ్చిన ఈ లోపం బహుశా భగవంతుడు నీకు వరంగా ఇవ్వాలి అని అనుకున్నారేమో, ఏమో, ఎవరి జీవితం ఎలా మారుతుందో ఎవరికి తెలుసు అని ప్రతి నిమిషం ఈ యాంథోనీ రాబెల్స్ ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉండేది. అంటే తనకి కాలు లేదు అనే విషయం ఆ అబ్బాయి మరిచిపోయేలాగా. ఎంత మరిచిపోవాలని అనుకున్నా యథార్థము సత్యము ఎదురుగుండా కనిపిస్తూ ఉన్నప్పుడు దాన్ని మరిచిపోలేం, అది సహజం. కానీ తన మాటలతో కాసేపైనా స్వాంతన చేకూర్చేది. సరే, పాపం స్కూల్లో చేర్పించారు. అతనికి యాంథోనీ రాబెల్స్ కి కాలు ఎంతవరకు లేదు తెలుసా, తుంటి వరకు లేదు. ఇప్పుడు ఈ లోహపు పాదం పెట్టామనుకోండి, మోకాల నుంచి పెడితే పోనీ ఏదైనా కాస్త నడవడానికి వీలుంటుందేమో అనుకోవచ్చు, తుంటి వరకు లేదు. ఎలా, చాలా కష్టం కదా. దాంతో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. స్కూల్లో చేర్పించారు. స్కూల్లో అందరూ ఆడుకుంటూ ఉంటే యాంథోనీ రాబెల్స్ కనిపించేదనమాట. అయ్యో, నాకు కాలు లేదు, నేను ఆడలేకపోతున్నాను, అందరిలాగా నేను లేకపోయానే అని బాధపడేవాడు. ఇంటికొచ్చి ఆ అరుగు మీద కూర్చుని ఏడుస్తూ ఉంటే తల్లి మళ్ళీ, ఏం పర్వాలేదురా, నువ్వే అందరికీ ఆదర్శవంతుడు అవుతావు, నీ జీవితం బాగుంటుంది, నువ్వు బాధపడకు అని చెప్పి తల్లి ఓదార్చేదనమాట. ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గర కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. కుస్తీ పోటీలు జరుగుతుంటే వాళ్ళని చూశాడు. చూసిన తర్వాత నేను కూడా కుస్తీ పోటీల్లో పాల్గొంటే బాగుంటుంది కదా అని అనిపించింది అనమాట. అనిపిస్తే అదే విషయం తల్లికి చెప్పాడు. అప్పుడు తల్లికి చాలా ఆనందం వచ్చిందనమాట. ఎందుకంటే కాలు లేకపోయినా కుస్తీ పోటీల్లో పాల్గొంటాను అని అన్నాడు కదా. అసలు 2 కాళ్ళు ఉంటేనే ఈ పోటీల్లో పాల్గొనడం చాలా కష్టం. అలాంటిది ఒక కాలు లేకపోయినా తన కొడుకు కుస్తీ పోటీల్లో పాల్గొంటాను అని అంటే చాలా ధైర్యంగా అనిపించింది ఆ తల్లికి. సరే, వెన్ను తట్టింది. ఆ కుస్తీ పోటీల్లో అందరూ రోజుకి 1 గంట శిక్షణ తీసుకుంటే యాంథోనీ ఏం చేసేవాడంటే రోజుకి 4 గంటలు కష్టపడేవారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వెక్కిరించేవారనమాట. చాలేరా నీ మోహం, అన్ని ఉన్న వాళ్లే సాధించలేకపోయేవారు, నీకు ఒక కాలు లేదు, నువ్వేం సాధించగలవు అని చెప్పి అస్తమాను నిందిస్తూనే ఉండేవారు. ఆ మాటల్ని పట్టుకుని మొదట్లో కాస్త బాధపడేవారు. కానీ తల్లి చెప్పేది, నువ్వు ఎవరి మాటలు వినకు, ఎవరి మాటలు పట్టించుకోకు, నువ్వు ఖచ్చితంగా ఇంకొక 10 మందికి ప్రేరణ అవుతావు, దేనికి బాధపడకమ్మా అని చెప్పి తల్లి ధైర్యాన్ని నూరిపోసేది. ఈ కుస్తీ పోటీల్లో పాల్గొన్నాడు. అక్కడ విజయాన్ని సాధించాడు అనమాట. విజయాన్ని సాధించేటప్పటికీ ఆత్మస్థైర్యం వచ్చింది. ఎలా అయినా సరే నేను ఏ పోటీలో అయినా పాల్గొనగలను అని చెప్పి అతనికి ఆత్మస్థైర్యం వచ్చింది. కానీ పాపం విధి ఏదో సామెత చెప్తారు చూసారా, భరించే వాళ్ళకే కష్టాలను ఇస్తాడు అని, భరించే వాళ్ళనే పరీక్ష పెడతాడేమో. చాలా మంది అంటూ ఉంటారు, మేము అన్ని మంచి పనులు చేశామండి, కానీ భగవంతుడు మాకే ఎందుకు కష్టాలను ఇచ్చాడు అని.
అంటే బంగారాన్ని కాలిస్తేనే కదా అది చక్కటి ఆకృతికి వస్తుంది. అందుకే మంచి చేసే వాళ్ళకే కష్టాలను ఎందుకు పెడతారు అంటే ఇంకా వాళ్ళు కర్మని ఎక్కువగా పోగేసుకోకుండా ఆ ఉన్న కర్మని కాల్చేసే విధంగా భగవంతుడికి మనకి కష్టాలు పెడతాడేమో అని అనిపించింది నాకు ఈ యాంథోనీ జీవిత చరిత్ర చదివినప్పుడు. చెడ్డ పనులు చేసేవాళ్ళు బాగుంటారు అని అనుకుంటాం, ఎందుకంటే వాళ్ళ కర్మ కాలాలి కదా. వాళ్ళకి తొందరగా పాపం పండాలి అంటే వెధవ పనులు చేసుకుంటూ పోవాలి. ఇంకొకరిని ఏడిపించుకుంటూ తింటూ ఉన్నారు అనుకోండి, పాపం మూట ఎంత పెరిగిపోతూ ఉంటుంది కదా, ఒకేసారి దెబ్బ కొడతాడనమాట. నిజంగా ఈ రెండు ఈ యాంథోనీకి సరిపోయాయేమో అని అనిపించింది. పాపం ఎంత కష్టపడుతున్నా, ఎంత ఆ యాంథోనీ ముందుకు వెళ్దామని ప్రయత్నించిన కాలం దెబ్బ కొడుతూనే ఉంది. ఇలా కష్టపడి కాస్త ఏదైనా పోటీకి వెళ్దాము అని అనుకునే సమయంలోనే పాపం తల్లి దీర్ఘకాలిక వ్యాధితో మంచాన పడుతుంది. అప్పుడు అనుకుంటాడు, నేను ఎంత కష్టపడినా నాకు కాలం కలిసి రావటం లేదు, భగవంతుడు నాకేమీ చెయ్యటం లేదు అని చెప్పి అసలు ఆ కుస్తీ పోటీలనే మానేసి ఏదైనా ఒక ఉద్యోగం చేసుకోవాలి అని అనుకుంటాడు. అప్పుడు మళ్ళీ తల్లి చెప్తుంది, ఒరే కష్టాలు ఎప్పుడు ఇలా ఉండిపోరా, భగవంతుడు నిన్ను ఇలా పుట్టించాడు అంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది, నువ్వు కృంగిపోకు అని చెప్పి తనకి ఒంట్లో బాగుండకపోయినా మంచం మీద ఉన్నా ఏ రోజు కొడుకుని వెనక్కి లాగలా, ఎప్పుడు నిరాశావాక్యాలు చెప్పలేదు, కొడుకుని ఎప్పుడూ వెన్ను తట్టి ముందుకు వెళ్ళమనే ప్రోత్సహించింది. ఈ యాంథోనీ కూడా తల్లి ఎప్పుడైతే అలా చెప్పడం మొదలుపెట్టిందో తను కూడా ధైర్యాన్ని పెంచుకున్నాడు. చుట్టుపక్కల సమాజం ఎప్పుడు ఈ యాంథోనీకి సపోర్ట్ చేయలేదు. సమాజం దాకా ఏంటి, ఇంట్లో ఉన్న తండ్రే అతనికి సహకరించలేదు. కానీ ఈ యాంథోనీ పోటీల్లో పాల్గొన్నాడు, తన దేశం తరపున స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఆ రోజు ఆ తల్లి ముఖాన్ని చూడాలి, నా కొడుకు సాధించాడు, నా కొడుకు సాధించాడు అని ఎంత ఆనందంతో పొంగిపోయిందో. ఎప్పుడైతే స్వర్ణ పతకాన్ని సాధించాడో అప్పుడు ఈ చుట్టూ మొరిగారు చూసారా, ఆ మొరిగినవన్నీ కూడా నోరు మూసుకుని పడున్నాయి అన్నమాట. ఎందుకంటే భగవంతుడు ఈ మొరిగిన కుక్కలందరికీ కూడా కాళ్ళు చేతులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, కానీ ఏమీ చేయలేక వీళ్ళు పాపం యాంథోనీ మీద మొరుగుతూ కూర్చున్నారు. అందుకే వాళ్ళు ఏమీ సాధించలేక అక్కడే ఉండిపోయాడు. కానీ ఈ కుక్కలన్నీ మొరుగుతూ ఉంటే ఈ యాంథోనీ మాత్రం వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాడు కాబట్టే సాధించాడు. ఈరోజు కొన్ని లక్షల మందికి ప్రేరణగా నిలిచాడు. ఒక వ్యక్తి వల్ల అన్ని లక్షల మంది చాలా ఉత్సాహంతో మేం కూడా చేయగలం, మేం కూడా పాల్గొనగలం, భగవంతుడు కాలు చెయ్యి ఇవ్వలేదేమో కానీ మనసిచ్చాడుగా, ముందుకు వెళ్లే ధైర్యాన్ని ఇచ్చాడు కదా అని ధైర్యాన్ని కూడగట్టుకుని ఎంతో మంది ఈ యాంథోనీని ప్రేరణగా తీసుకుని ఎన్నో విజయాలని సాధించారు. మనం ముందుకు వెళ్ళాలి అంటే కాలు చెయ్యి ఉంటే సరిపోదు, తీవ్రమైన సంకల్పం ఉండాలి. ఎవడేమన్నా బిందాస్గా కొట్టి పాడేసి ముందుకు వెళ్ళాలి. అలా ముందుకు వెళ్ళాము అని అనుకోండి, ఏదైనా సాధించగలం. నేను నిన్న నీల సరస్వతి అమ్మవారి స్తోత్రం చెప్పినప్పుడు ఒక విషయం చెప్పా. మెదడులో టెంపోరల్ లోబ్ అని ఉంటుంది, అది అలాగే న్యూరో లింగ్విస్టిక్, ఈ రెండు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ గా ఉంటాయి. ఈ రెండింటిని సమన్వయం చేస్తుంది నీల సరస్వతి స్తోత్రం అని చెప్తూ ఈ టెంపోరల్ లోబ్ ఏదైతే ఉందో అది మనం చూసిన ప్రతిదాన్ని గుర్తు పెట్టుకుంటుంది, మన ఆలోచనలే మన మనస్సుగా మారతాయి, మనం ఏదైతే ఆలోచిస్తామో అది నిజం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అని చెప్పాను కదా. సైన్స్ అలా చెప్పింది, కానీ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు, నీ ఆలోచనలే నీ ఆరోగ్యం అని చెప్పాడు. నువ్వేదైతే ఆలోచిస్తావో అది నీ మనస్సు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే నీ ఆలోచనలు సరిగ్గా ఉండాలి. నీ ఆలోచనలు సరిగ్గా ఉన్నాయి అని అనుకోండి, మన ఆరోగ్యం కూడా అంత బాగుంటుంది. కష్టాలు ఎవరికి ఉండవు, బాధలు ఎవరికి ఉండవు. ఈ ప్రపంచంలో అందరూ సుఖంగానే ఉన్నారా? ఎవరికి బాధలు లేవా? నవ్వే ప్రతి వాడి వెనకాల కష్టం లేదు అని అనుకుంటే చాలా పొరపాటు. ఎవడికి తగ్గ కష్టం వాడికే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానో తెలుసా? నాకు గత వారం రోజుల నుంచి ఒక కామెంట్ నా మైండ్ని ఎంత బాధ పెడుతోంది అంటే, ఆ అమ్మాయికి ఏదో కష్టం ఉందిట, 2 పిల్లలట, భర్త సహకరించట్లేదట, అప్పులు చేసేసాడంట, నేను ప్రాణాలు తీసేసుకోవాలని అనుకుంటున్నాను, కానీ నా పిల్లల్ని ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి నాకు కామెంట్లు తరచుగా వస్తాయి. ఈ కామెంట్ అయితే వారం రోజుల నుంచి అలా పదే పదే వస్తుంది.
అంటే మనకి కాళ్ళు చేతులు ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అన్నింటినీ ఇచ్చినా ఆ భర్త మనకి సహకరించట్లేదు కాబట్టి చచ్చిపోవాలి అంటే ఇదొక్కటేనా మన జీవితానికి పరమార్థం? ఏదైనా సరే తట్టుకుని నిలబడాలి. కష్టం వస్తుంది, రాదు అని నేను చెప్పటం లేదు. జీవితం అన్నాక ప్రతి చోట మనం ఎదుర్కోవాల్సిందే. ఇంకా మనం స్కూల్కి వెళ్తే ఏ పరీక్షలు ఎప్పుడు వస్తాయి డేట్ల ప్రకారం మనకి ముందే చెప్పేస్తారు, ఆ సంవత్సరంలో వచ్చే పరీక్షలు తేదీలన్నీ. కానీ జీవితం అలా కాదు, ఎప్పుడు ఏ పరీక్ష వస్తుంది అనేది మనకి తెలియదు. అలాంటి దాన్ని తట్టుకుని నిలబడాలి. అలా నిలబడినప్పుడే కదా జీవితం అంటే. ఆ యాంథోనీ చిన్నప్పుడే కాలు లేదని చెప్పి వాళ్ళ అమ్మగారు వీడి జీవితం ఇంతే, వీడి కాలు లేకుండా పుట్టాడు, భగవంతుడు ఇంత నిర్దయగా చూశాడు అని చెప్పి ఆవిడ కుళ్ళిపోతూ అదే నిరాశని కొడుకుకి కూడా చెప్పింది అని అనుకోండి, ఈ రోజు ప్రపంచంలో అన్ని లక్షల మందిని అతను ఇన్స్పైర్ చేసి ఉండేవాడు కాదు కదా. ఒకసారి అతని జీవితం కొడితే ఆ కింద ఇంకెంతమందికి కాళ్ళు చేతులు లేకుండా ఒలింపిక్స్ లో పాల్గొన్న వాళ్ళు వచ్చారో తెలుసా? వాళ్ళందరి జీవితం చదివితే అనిపించింది, భగవంతుడు 2 కాళ్ళు 2 చేతులు ఇచ్చాడు కదా, ఎందుకు మనం అంత బాధపడాలి, ఎందుకు జీవితాన్ని అంతం చేసేసుకోవాలి అని అనుకోవాలి? జీవితంలో ప్రతి ఒక్కడికి కష్టాలు ఉంటాయి, కష్టం లేని జీవితమే లేదు. ఆలోచించండి, భగవంతుడు ఏం మనల్ని ఈ భూమి మీదకి ఊత్తినే పంపించడు. మనలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ ని మనం బయటికి తీసి దాన్నే ఎందుకు పెట్టుబడిగా పెట్టకూడదు, ఎందుకు సాధించాలని అనుకోకూడదు? అంటే భర్త అప్పులు చేసేసి మనల్ని తిడుతూ ఉంటే మనం కూడా ఒక గదిలో కూర్చుని ఏడుస్తూ ఉండాలా? నువ్వు ఏం చెయ్యాలి అనుకున్నావో అది సాధించి చూపించాలి. నువ్వు సాధించినప్పుడే కదా ఇంకొకడు ఎవడైనా నీ జోలికి రాడు, మాట్లాడు. మొన్న ఈ మధ్యన మీరు గుర్తుంటే ఒక అమ్మాయి పాపం వాళ్ళ అమ్మగారింటికి డెలివరీకి వెళ్ళిందిట. భర్త ఆ అమ్మాయిని బాగా ఏడిపించేవాడు. ఆ తాగేసి ఆ అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే పాపం పుట్టింటికి వచ్చింది. ఒక రోజు అర్ధరాత్రి ఆ పేవ్మెంట్ పక్కన ఉన్న ఆ ఇంటి మీదకి లారీ వచ్చేస్తే కాళ్ళ మీద నుంచి వెళ్ళిపోయింది ఆ లారీ. అసలే ఆ భర్త ఎన్నో ఇబ్బందులు పెడితే బాధపడుతూ పుట్టింటికి వచ్చింది, దీనికి తోడు కడుపుతో ఉంది. కడుపుతో ఉన్న ఆ అమ్మాయి కాళ్ళ మీద నుంచి లారీ వెళ్ళిపోయింది. చెప్పండి ఆవిడ జీవితం ఎలా ఉంటుందో? ఆవిడ చనిపోవాలని అనుకుందా? కానీ అంత బాధలోను వాటన్నింటినీ దిగమింగుకుని సరే అయిపోయిందేదో అయిపోయింది, నేను ఇంకొంతమందికి ప్రేరణగా నిలబడాలి అని అనుకుంది. ఎన్నో వేల మందికి ఆవిడ ఉపాధిని చూపిస్తోంది. జీవితం అంటే కష్టాలు ఉంటాయండి. అందరి జీవితము హాయిగా వడ్డించిన విస్తరేం కాదు, అందరి జీవితాల్లోనూ కష్టాలు ఉంటాయి. కానీ పదే పదే నాకు ఈ కష్టం వచ్చింది, నా బతుకింతే, నా జీవితం ఎంతే, నేను ఇంకెందుకు పనికిరాను అనుకుంటే అదే నీ ఆరోగ్యం అయిపోతుంది. అదే ఆలోచనలో పెట్టుకుంటే నిజంగానే ఎందుకు పనికి రాకుండా పోతాం. భగవంతుడు నన్ను ఇక్కడికి పంపించాడు, నేను ఖచ్చితంగా సాధిస్తాను, సాధించగలను అని మనం ఎంత బాధపడుతున్నా ఈ పాజిటివ్ని ఎక్కువగా మనం పెంచుకున్నాము అని అనుకోండి, ఖచ్చితంగా మీ నెగిటివ్ ఆలోచనలు కిందకి పోతాయి. అప్పుడు సాధించి తీరతారు. అలా ఆలోచించండి, అంతే తప్ప ఈ జీవితం ఇంతే, దీన్ని అంతం చేసేసుకుంటాను అంటే ఎవరికి నష్టం చెప్పండి? ఈ రోజు చచ్చిపోతే రేపొద్దున్న ఎవ్వడూ మనల్ని గుర్తుపెట్టుకోడు. మనమేమి అంత దేశానికి పనికొచ్చే బూడబూడ చేసిన పనులు ఏం చేసేలేదు కదా. కాబట్టి పనికొచ్చే ఒక్క పనైనా చేసి ఇంకొక కొంతమందికి ప్రేరణగా నిలబడ్డాము అని అనుకోండి, మనం ప్రాణాలతో భూమి మీద లేకపోయినా చిరంజీవిగా ఉంటాం. ఎందుకు పనికి రాకుండా చచ్చిపోవాలని ప్రాణాలు తీసేసుకున్నాము అని అనుకోండి, ప్రపంచం అసలు మనల్ని గుర్తు పెట్టుకోదు, మనం కూడా కాలగర్భంలో కలిసిపోతాం. ఆలోచించుకోండి, కాలగర్భంలో పనికి రాని వాళ్ళలాగా కలిసిపోతారో, లేదు అంటే మీ ఆలోచన దృక్పథాన్ని మార్చుకుని చిరస్థాయిగా చరిత్రలో మిగిలిపోతారు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.